ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే కన్యా లగ్నం వారికి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం ధనాధిపతి ప్రధానంగా మీకు ధనాన్ని ఇచ్చేవాడు రెండవ అధిపతి. అయితే కేవలం ఎప్పుడు రెండవ అధిపతి ఇస్తే కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండవ అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు అంటే ఏమిటండి? ఫైనాన్సు, అందానికి సంబంధించిన, వాహనాలకు సంబంధించిన ఈ వీటికి కారకుడు కదా. మరి అలాంటప్పుడు కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఈ కోవలోనే ఉండాలిగా. కొద్దిమంది ఎందుకుంటారంటే దీన్నే జ్యోతిష్ శాస్త్రం పిఏసి అంటుంది. అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే ఆ శుక్రుడు వెళ్ళి ఎక్కడ గెలిచాడు, ఎలా ఉన్నాడు అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక డాక్టర్స్ ఉన్నటువంటి ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి 90% డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఒక 10% మారిపోతాడు. ఎందుకు అంటే ఈ అబ్బాయి గనక స్కూల్లో చదివేటువంటి పిల్లలతో చదువుతున్నప్పుడు ఆ పిల్లలకు ఉండేటువంటి ఆలోచన విధానంలో, మాటలు, నేను పలానా ఇంజనీర్ అవుతానో లేకపోతే నేను ఏ డెవలప్ చేస్తున్నానో వాళ్ళు అన్నప్పుడు అరే నేను వస్తాను అంటాడు. అంటే సాంగత్య దోషము అంటాం దాన్ని. సాంగత్యం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, ఇవి మారుతాయి. మనిషికి ఎలా అయితే మారుతుందో గ్రహానికి కూడా పిఏసి అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్, కంజంక్షన్ వల్ల ఆ ధనాన్ని ఇవ్వాల్సినటువంటి శుక్రుడు వేరియస్ వాటిల్లో ధనాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో పొంది ఉంటాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అలాగే ఏ జాతకానికైనా ధనయోగం అస్సలు లేనప్పుడు చేసుకోవాల్సినటువంటి, ముఖ్యంగా కన్యాలగ్నం వారు చేయవలసినటువంటి మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఓం కాళికాదేవి అయి నమ మరియు ఓం నమో నారాయణాయ, దీన్ని భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100% ధనయోగం కలుగుతుంది. మరి దీంతో పాటు మీరు దానము ఏమి ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. శనగలు, గోధుమలు ఇవ్వండి ఆదివారం నాడు మరియు గురువారం నాడు. ఇస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కంటిన్యూస్గా చేయాలి. ఏదో ఒకరోజు చేసేసామండి అయిపోయిందంటే కాదు. ఈ మంత్రాన్ని రోజు చేయాలి. ఏదైనా సరే జీవితంలో మనం సాధించాలి అంటే నిత్యము శ్రద్ధగా, భక్తిగా చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. అదర్వైజ్ మనకు ఫలితం అనేటువంటిది ఉండదు. మరి కొంతమందికి ఇప్పుడు ఇవి మీరు దానం ఇమ్మన్నారు, ఇక్కడ దానం తీసుకునే వాళ్ళని ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు నేను ఇందాక చెప్పినట్టుగా శనగలు, గోధుమలు చక్కగా నానబెట్టి గోవుకైనా తినిపించవచ్చు, గోధుమ రవ్వ తినిపించవచ్చు, ఆ శనగల ప్రదేశంలో అరటికాయలు కూడా మీరు తినిపించవచ్చు, ఆ ఫలితం వస్తుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే కన్యా లగ్నం వారికి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం ధనాధిపతి ప్రధానంగా మీకు ధనాన్ని ఇచ్చేవాడు రెండవ అధిపతి. అయితే కేవలం ఎప్పుడు రెండవ అధిపతి ఇస్తే కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండవ అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు అంటే ఏమిటండి? ఫైనాన్సు, అందానికి సంబంధించిన, వాహనాలకు సంబంధించిన ఈ వీటికి కారకుడు కదా. మరి అలాంటప్పుడు కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఈ కోవలోనే ఉండాలిగా. కొద్దిమంది ఎందుకుంటారంటే దీన్నే జ్యోతిష్ శాస్త్రం పిఏసి అంటుంది. అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే ఆ శుక్రుడు వెళ్ళి ఎక్కడ గెలిచాడు, ఎలా ఉన్నాడు అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక డాక్టర్స్ ఉన్నటువంటి ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి 90% డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఒక 10% మారిపోతాడు. ఎందుకు అంటే ఈ అబ్బాయి గనక స్కూల్లో చదివేటువంటి పిల్లలతో చదువుతున్నప్పుడు
ఆ పిల్లలకు ఉండేటువంటి ఆలోచన విధానంలో మాటలు నేను పలానా ఇంజనీర్ అవుతానో లేకపోతే నేను ఏ డెవలప్ చేస్తున్నానో వాళ్ళు అన్నప్పుడు అరే నేను వస్తాను రా అంటాడు. అంటే సాంగత్య దోషము అంటాం దాన్ని. సాంగత్యం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మన ఇవి మారతాయి. మనిషికి ఎలా అయితే మారుతుందో, గ్రహానికి కూడా పిఏసి అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ వల్ల ఆ ధనాన్ని ఇవ్వాల్సినటువంటి శుక్రుడు వేరియస్ వాటిల్లో ధనాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో పొంది ఉంటాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అలాగే ఏ జాతకానికైనా ధనయోగం అస్సలు లేనప్పుడు చేసుకోవాల్సినటువంటి ముఖ్యంగా కన్యాలగ్నం వారు చేయవలసినటువంటి మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఓం కాళికాదేవి అయి నమ మరియు ఓం నమో నారాయణాయ దీన్ని భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100% ధనయోగం కలుగుతుంది. మరి దీంతో పాటు మీరు దానము ఏమి ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. శనగలు గోధుమలు ఇవ్వండి ఆదివారం నాడు మరియు గురువారం నాడు ఇస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది కంటిన్యూస్గా చేయాలి. ఏదో ఒకరోజు చేసేసామండి అయిపోయిందంటే కాదు. ఈ మంత్రాన్ని రోజు చేయాలి. ఏదైనా సరే జీవితంలో మనం సాధించాలి అంటే నిత్యము శ్రద్ధగా భక్తిగా చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. అదర్వైజ్ మనకు ఫలితం అనేటువంటిది ఉండదు. మరి కొంతమందికి ఇప్పుడు మరి ఇవి మీరు దానం ఇమ్మన్నారు, ఇక్కడ దానం తీసుకునే వాళ్ళని ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు నేను ఇందాక చెప్పినట్టుగా శనగలు గోధుమలు చక్కగా నానబెట్టి గోవుకైనా తినిపించవచ్చు, గోధుమ రవ్వ తినిపించవచ్చు, ఆ శనగల ప్రదేశంలో అరటికాయలు కూడా మీరు తినిపించవచ్చు. ఆ ఫలితం వస్తుంది. ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే ఆ శుక్రుడు వెళ్ళి ఎక్కడికి వెళ్తాడు, ఎలా ఉన్నాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక డాక్టర్స్ ఉన్నటువంటి ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి 90% డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఒక 10% మారిపోతాడు. ఎందుకు అంటే ఈ అబ్బాయి గనక స్కూల్లో చదివేటువంటి పిల్లలతో చదువుతున్నప్పుడు ఆ పిల్లలకు ఉండేటువంటి ఆలోచన విధానంలో మాటలు నేను పలానా ఇంజనీర్ అవుతానో లేకపోతే నేను ఏ డెవలప్ చేస్తున్నానో వాళ్ళు అన్నప్పుడు అరే నేను వస్తాను రా అంటాడు. అంటే సాంగత్య దోషము అంటాం దాన్ని. సాంగత్యం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మన ఇవి మారతాయి. మనిషికి ఎలా అయితే మారుతుందో గ్రహానికి కూడా పిఏసి అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ వల్ల ఆ ధనాన్ని ఇవ్వాల్సినటువంటి శుక్రుడు వేరియస్ వాటిల్లో ధనాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో పొంది ఉంటాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అలాగే ఏ జాతకానికైనా ధనయోగం అస్సలు లేనప్పుడు చేసుకోవాల్సినటువంటి ముఖ్యంగా కన్యాలగ్నం వారు చేయవలసినటువంటి మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఓం కాళికాదేవి అయి నమ మరియు ఓం నమో నారాయణాయ దీన్ని భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100% ధనయోగం కలుగుతుంది. మరి దీంతో పాటు మీరు దానము ఏమి ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. శనగలు గోధుమలు ఇవ్వండి ఆదివారం నాడు మరియు గురువారం నాడు ఇస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది కంటిన్యూస్గా చేయాలి. ఏదో ఒకరోజు చేసేసామండి అయిపోయిందంటే కాదు. ఈ మంత్రాన్ని రోజు చేయాలి. ఏదైనా సరే జీవితంలో మనం సాధించాలి అంటే నిత్యము శ్రద్ధగా భక్తిగా చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. అదర్వైజ్ మనకు ఫలితం అనేటువంటిది ఉండదు. మరి కొంతమందికి ఇప్పుడు మరి ఇవి మీరు దానం ఇమ్మన్నారు, ఇక్కడ దానం తీసుకునే వాళ్ళని ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు నేను ఇందాక చెప్పినట్టుగా శనగలు గోధుమలు చక్కగా నానబెట్టి గోవుకైనా తినిపించవచ్చు, గోధుమ రవ్వ తినిపించవచ్చు, ఆ శనగల ప్రదేశంలో అరటికాయలు కూడా మీరు తినిపించవచ్చు. ఆ ఫలితం వస్తుంది.